విజయవాడలో కుండపోత వర్షం కురుస్తోంది. 3 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది. జోరు వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. మరోవైపు ఇవాళ వినాయక చవితి పండుగ కావడంతో రోడ్లు మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. కుండపోత వర్షం వరదను సైతం లెక్క చేయకుండా పండుగను జరుపుకుంటున్నారు ప్రజలు. విజయవాడలో పరిస్థితి అది. కుండపోత వర్షం కురుస్తోంది. 3 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతోంది. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద నిలిచున్న నీళ్లను తోడేయడానికి తీసుకొచ్చిన ట్యాంకర్ను ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు పండుగ కావడంతో ప్రజలు పండుగ సామాన్లు కొనేందుకు అదే వర్షపు నీళ్లలో వచ్చి పండుగ చేసుకునేందుకు సిద్ధపడుతున్న దృశ్యాన్ని మరోవైపు చూస్తున్నాం. జోరు వానకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. అయినా సరే ఇవాళ పండుగ కాబట్టి, వినాయక చవితి పండుగ కావడంతో రోడ్లు మార్కెట్లు కిక్కిరిసిపోయిన కుండపోత వర్షం ఒకవైపు పడుతున్న వరదను సైతం లెక్క చేయకుండా పండుగను జరుపుకుంటున్నారు ప్రజలు. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, ప్రస్తుతం విజయవాడలో సిచ్యువేషన్ ఏంటి? అలానే ప్రజలు పండుగ జరుపుకోవడానికి ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగా రాత్రి నుంచి కూడా విజయవాడలో కుండపోత వర్షం కురుస్తూ ఉంది. దీంతో పండగకు కొంత ఆటంకం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ఒకవైపు భక్తులు ఈ యొక్క పండుగను జరుపుకునేందుకు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి వాటినన్నిటిని కూడా కొనుగోలు చేసేందుకైతే మార్కెట్లకు వర్షం వస్తూ ఉన్నారు. ప్రస్తుతం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళకు కావాల్సినటువంటి వాటిని కొనుగోలు చేసేందుకైతే ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. వారికి కావాల్సినవన్నీ కూడా కొనుగోలు చేసి తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రతి వీధిలో ఒక ఊరంతా కూడా ఒక పండగ చేసుకునే వాతావరణం అయితే విజయవాడ నగరంలో ఎటు చూసినా కనపడుతుంది. దీనిలో భాగంగానే పండగను సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పని ప్రజలు ఒకవైపు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ కూడా కొంత ఈ యొక్క వర్షం అయితే కొంత ఆటంకం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఇటు VMC అధికారులు కూడా రోడ్లపైకి వచ్చినటువంటి వరద నీటిని మొత్తం కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికైతే కొంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. శివకుమార్.